యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచయల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం. మనకు ధారాళంగా లభించాలంటే యేసు నియమించిన పద్ధతిని చూడండి. దానికోసం ఇతరులను అడగడం కాదు, ఇతరులకు ఇవ్వడమే ఆ పద్ధతి. మనం అలా ఇవ్వడం ద్వారా పుచ్చుకునే అర్హత మనకి ఉందని దేవుడు చూచి కొంతవరకైనా ఇతరులు మనకు ఇచ్చేలా చేస్తాడు. అయితే ఇక్కడ యేసు ప్రభువు కేవలం డబ్బు, ఇతర వస్తువులు ఇవ్వడం గురించి మాత్రమే మాట్లాడడం లేదు. ఇవి కాకుండా విశ్వాసులు తమ సమయాన్ని, శ్రమను, తమ సలహాలను ఇతరులకు ప్రేమపూర్వకమైన పరిచర్యను ఇవ్వవచ్చు. వారు అలా చేస్తే ఏదో ఒక విధంగా వారికి సంపూర్ణమైన ప్రతిఫలం ఉంటుంది. తనకున్న దానిలో నుంచి ధారాళంగా ఇచ్చే విశ్వాసికి ఇది ఒక గొప్ప వాగ్దానము. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా మీరు మాకు ఇచ్చిన దానిలో నుండి, మేము కలిగి ఉన్న దానిలో నుండి ఇతరులకు ఎంతైనా కొంత సహాయము చేయగలిగే కృప ఈ దినమున మాకందరికీ మీరు ప్రసాదించుమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.